కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు. జాతే ఆ వెలుగన్నాడు జాతి పిత, మన జాతి పిత. దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు. శాంతిని నేతగా నిలిపాడు. శాంతి దూత, మన శాంతి దూత. ఆ జాతి పిత బాపూజీ మీలో వెలిసాడు. ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిసాడు. ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు. మా దేవుడు మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జళ్ళో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము.
చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. అలాగే కె విజయలక్ష్మి గారు సార్ గారిని సార్ ఇక్కడ ఇవ్వండి సార్. ఓకే మా మిత్రులు ఓకే మేడం. ఓకే సార్. రసూల్ బి గారు, శ్రీమతి రసూల్ మేడం చూడండి సార్. రెడీ సార్. ఇక్కడ మరి సార్ గారిని పులకరించవలసిన థ్యాంక్ యూ. సార్ రెడీ సార్. ఇక్కడ చూడండి సార్. తర్వాత తదుపరి శ్రీమతి అనిత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా, అలాగే మేడం గారికి బొకేను అందజేయవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడే మేడం, ఇక్కడే మధ్యలో ఉండండి. రండి. ఓకే రెడీ. తదుపరి శ్రీ వల్కలం సార్ మరి ఇందుగాను డి పార్వతి గారిని వేదిక మీదకి వచ్చి సార్కి అర్థమైనప్పుడే. ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం. ఇక్కడ చూడండి. ఓకే సార్. సుజాత గారు, శ్రీమతి సుజాత గారు వేదిక మీదకి వచ్చి ఒకే అందజేయాల్సిన కోరుతున్నాము. ఓకే చూడమ్మా సార్. రెడీ. ఇందుకు గాను శ్రీమతి విమల గారిని విమలని బొకేతో సన్మానించడం కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే బండ నాగరాజు గారికి ఒకసారి గదిలో చెప్పచ్చు స్వాగతం. సుస్వర్యు రసూల్ గారు రండి, ఇద్దరు కాదు, ఏం కాదు, రండి. రెండు బొకేలా? వావ్. శ్రీమతి బి పార్వతి గారు, ఓకే సార్ రెడీ. వేరే వాళ్ళకి ఇచ్చేయండి, ఇందాక ఇచ్చిన వాళ్ళు ఓకే, నెక్స్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళు కూడా ఫోన్ పడతారు. నూర్జహాన్, శ్రీమతి నూర్జహాన్ గారు సార్ ఇట్లా రండి సార్.
Yes. అలాగే మరి రమేష్ గారు బొకేను అందజేయాల్సిందిగా కోరుతున్నాము సార్. రెడీ రైట్. ముందుగా మనము భలే మంచి రోజు పాటతో ఇక కార్యక్రమాన్ని మనం మొదలు పెడతాము. కళాకారులచే మొదలు 98-99 బ్యాచ్ అందరూ కూడా మా కళాకారులను తెలియజేస్తున్నాం. ధ్యాస్తరాయం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్పంధాధిపతాగనాధిపతి దేవతాభ్యో నమః. ఓం బుద్ధే ప్రసుజాత వేదాపఖండరతం మమ అజాకశ్యమా వహంతి దేవాదిజ ఆత్మానవరణం కృత్వారణం జ్యోతిరారణం. ఓం శ్రీ మహాగణాధిపతి దేవత ఆప్యాయ సుతమేదయ విశ్వదస్వ వర్ష్యం ఓం బుద్ధే ప్రసుజాత వేదాపఖండరతం మమ అజాకశ్యమా వహంతి దిజాదిజ ఆత్మానవరణం కృత్వారణం జ్యోతిరారణం. జ్ఞాన నిర్మదన ఆకర్షణాదిజ ఆత్మావరణం కృత్వారణం జ్యోతిరారణం. జ్ఞాన నిర్మదన అభ్యాసా దీపం ప్రజ్వాలయామ్యహం. ఓం శ్రీ మహావేద్యం. నిజంగా ఈరోజు చాలా సంతోషమైన రోజు. మిత్రులందరికీ మరొకసారి సాధారణంగా స్వాగతం పలుకున్నాం. ఓం ధ్యేయం ప్రతివృకిదా శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ధూపమః గ్రాపయామి. Thank you so much. Thank you for all. Wow. సరిత గారు, లక్ష్మీ ప్రసన్న గారు, అలాగే చిట్టన్ శ్రీవాణి గారు, దాదాపుగా 10 మంది మన మధ్యలో ఈరోజు మన మిత్ర బృందం మన మధ్య లేరు అంటే స్వర్గస్థులైనారు సార్. మరి వాళ్ళందరినీ మనం స్మరించుకుంటూ మా మిత్ర బృందాన్ని అలాగే మన ఉపాధ్యాయ బృందాన్ని మనం స్మరించుకుంటూ వాళ్ళ కోసం బీఎడ్ అంటే ఖచ్చితంగా ఏమంటారు, టీచర్లు అవుతారు. ఒక బీటెక్ అంటే వాళ్ళు ఇంజనీర్లు అవుతారు, లేదా ఎంబీబీఎస్ అంటే వాళ్ళు డాక్టర్లు అవుతారు. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ వాళ్ళందరూ కాబట్టి చూపించారు. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఓకే ఓకే. మరి ముందుగా మనకి సమయం వృధా చేయకుండా చక్కచక్క వచ్చి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం మిత్ర బృందంలో అందరి ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. రైట్ వచ్చి ఒక్కొక్కరు వచ్చి
మరి అక్కడి నుంచా లేదు ఇక్కడి నుంచేలే లైన్ రావాలంగా టైం లేదు సమయం లేదు మిత్రమా రా రోజు సార్ వారు చెప్పినట్టు మేము మంచిగా చదువుకుంటే ఈ రోజు నేను ఒక కలర్స్ని కలర్ కొట్టడానికి పోతున్నా, ఇలాగే హౌస్ పెయింటింగ్ పోతున్నా. ఆ రోజు నేను మంచిగా చదువుకుంటే ఈ రోజు నా తోటి మిత్రులు తీరు టీచరో ఏదో అయ్యేవాడిని. ఆ రోజు నాకు ఏదో కాస్త కోసం నేను వృత్తిరీత్యా పెయింటింగ్ పని చేసుకుంటున్నాను. నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు. నా బిడ్డ 2nd ఇయర్ చదువుతుంది, నా కొడుకు 8th క్లాస్ హాస్టల్లో ఉంటున్నాడు. ఏదో ఈ రకంగా నేను నా జీవనం సాగిస్తున్నాను. ఏదైనా అవసరం all of you good afternoon teachers and friends. నా పేరు జి భాస్కర్ సార్. నేను 2006 డిఎస్సిలో డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ హిందీ కావడం జరిగింది సార్. ఇక్కడ టీచర్ ఉన్నారు, వీళ్ళు ఎవరు కొట్టేవాళ్ళు కాదు. ఒకప్పుడు కొట్టినారు. మీరు చెప్పే మాట మేము వినేవాళ్ళం. ఇప్పుడు మీరు టీచర్లు, మేము శ్రోతలం. ఇప్పుడు చెప్పు అక్కడ ఓకే. 2 పిల్లలు కొడుకు సార్. స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తాను, టీచర్గా కర్నూలులో ఉంటున్నాను. నాకు ఒక కూతురు. థ్యాంక్ యూ. లేదా అర్థం వస్తుంది. థ్యాంక్ యూ. అక్కడ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మన గురువులకి, అలాగే నాతోటి విద్యార్థులకి, ఇక్కడికి వచ్చిన రిలేటర్లకి అందరికీ పేరు పేరున నా ఇక్కడ నమస్కారాలు సార్. నా పేరు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడే ఇట్లా ఎవరు బాగా మాట్లాడుతున్నారు సార్? పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చిన మా గురువులకి మరియు విద్యార్థులకు నా యొక్క నమస్కారములు. నా పేరు దండు పడేసావాలి. నేను నా క్లాస్మేట్ అయిన రమేష్ అయినా పెళ్లి. మీరు లవ్ అనుకుంటారు కానీ అరేంజ్ మ్యారేజ్. సార్ నమస్తే సార్. నా పేరు రమీజ. నాకు 2 పిల్లలు. బాబు 2nd ఇయర్, పాప 1st ఇయర్. పెళ్ళి అయితే లేదా? నాకు పెళ్ళి అయిన 2 పిల్లలు. గౌరవనీయులైన స్టేజ్ని అలంకరించిన మా ఉపాధ్యాయులందరికీ నా నమస్కారములు. నా తోటి ఫ్రెండ్స్ అందరికీ నా నమస్కారములు. నా పేరు ఎస్ రసూల్ బి. అంటే దానికి కారణం మన గురువులే. ఇప్పుడు ఎవరో చెప్పారు, అప్పుడు గురువులు బాగున్నారు కాబట్టి మనం ఈ స్థాయికి వచ్చినాము, ఇప్పుడు గురువులు బాగలేరు అంటున్నారు. తప్పది. ఇప్పుడు గురువులు కూడా బాగున్నారు, అందులో మేమున్నాము. నా పేరు శాషావని. నేను 10th క్లాస్ బి సెక్షన్ లీడర్ని. గుర్తున్నాను లేదా? అదే మరి రైట్. నా పేరు నందవరం మండలం మాచాపురంలో. గతంలో మొదటి డిపార్ట్మెంట్ మీకు గొనేలో జరిగింది, తర్వాత ఎంఈఓ పోయినాను. ఇప్పుడు మళ్ళీ ప్రమోషన్లో లేటెస్ట్గా ప్రమోషన్లో నందవరంలో పోయినాను. సో నాకు పెళ్ళయింది. 2 పిల్లలు ఉన్నారు. ఒక బాబు, ఒక పాప. బాబు 6th క్లాస్ సార్, పాప 5th క్లాసు. సో ఇది నాకు పరిచయం. నెక్స్ట్ రెడీ ఉండాలా కిషోర్? త్వరగా, మనకి సమయం వృధా అవుతుంది. నెక్స్ట్ మిత్రుడు రెడీగా ఉంటే రండి. గురువులందరికీ నా నమస్కారాలు. అలాగే నా తోటి తెలియజేస్తున్నాను. నా పేరు డి కిషోర్. నేను ఏపీ మోడల్ స్కూల్ కడవలనందు పీజీటీ టీచర్గా పనిచేస్తున్నాను. నాకు 3 పిల్లలు, 2 పాపలు, 1 బాబు. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఉపాధ్యాయులకి థ్యాంక్ యూ. అందరికీ శుభాకాంక్షలు చేసుకున్నాను వచ్చినందుకు. నా పేరు అస్లం భాష. నేను ఆర్కిటెక్ట్ ప్రాక్టీస్గా కర్ణాటకలో 14 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. నాకు 3 పిల్లలు. బిడ్డ వచ్చేసి 6th క్లాస్ చదువుతుంది, ఒక కొడుకు 6th క్లాస్ చదువుతున్నాడు, ఇంకో అబ్బాయి 3వ క్లాస్ చదువుతున్నాడు. థ్యాంక్ యూ. 8th వరకు చదువుకున్నాను.
ఆయన మన మిత్రులు పిలిచిన మేరకు ఇక్కడికి ఖచ్చితంగా రావాలి మిత్రం అంటే ఖచ్చితంగా వచ్చినాం సార్. అదేవిధంగా నా పేరు మిన్నల్లా, నాకు పెళ్ళి అయింది, 3 పిల్లలు, 2 కొడుకులు, 1 బిడ్డ. నా అబ్బాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. చిన్న అబ్బాయి వచ్చేసి ఇంటర్మీడియట్ అయిపోయింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ నేను ఇలా ప్రశ్న చేస్తాను. నాకు 2 పిల్లలు, పాప 7th క్లాస్, బాబు 1st క్లాస్. పెళ్ళైందా? కేవలం కిరాణా వ్యాపారం చూసుకుంటూ నా యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాను. నా పేరు నన్నూరు నాగేశ్వరప్ప. నేను ఇక్కడనే 8th క్లాస్ వరకు చదివాను. నాకు చదువు చెప్పినటువంటి గురువుల్లో రెడీగా ఉంటే మనం రావాలా. నా పేరు ఒక కొడుకు 5th క్లాస్, ఒక కొడుకు 4th క్లాస్. ముఖ్యంగా ఇక్కడ విద్యోపాధ్యాయులకు మా యొక్క వందనములు. ముఖ్యంగా మా ఫ్రెండ్షిప్ అంతా కలిసి ఒకసారి కలసాలరా, మేము ఎట్లా ఉన్నాము ఎట్లా. ముఖ్యంగా చెప్పాలంటే ఇంగ్లీష్కు మాకు టీచర్ వచ్చే ఆయన వెంకటరమణ సార్ అని. మీరు బాగా చదవాలరా, మీరు బాగుపడాలా. మా కాలంలో మేము చదువుతుంటే ఎట్లా ఉండేటి స్కూల్ రా, మాకంతా గుండు పడుకుంటామే, మళ్ళీ నిద్ర వస్తుంది అని లేచి చదివి కష్టపడి పైకి వచ్చినామరా మేము. మీరు కూడా ఆ విధంగా కష్టపడాలి అని చెప్పిన వారు వెంకటరమణ సార్. ఇంతవరకు సమయం ఇచ్చినటువంటి ఇక్కడ భాస్కర్ అలాగే సార్ని స్వాగతం పలుకుతున్నారు గట్టిగా కరతాళ మధ్య. థ్యాంక్ యూ సార్. దగ్గర రావాలా మిత్రులు? ఎస్ ప్లీజ్, ఎస్ ప్లీజ్ క్యారెన్. నా పేరు శిక్షావతి, ఎస్వి మ్యూజికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, డీజే సౌండ్ సిస్టమ్ మెకానిక్. నాకు 3 పిల్లలు, 2 కొడుకులు, 1 కూతురు. ఓకే. నా పేరు టీకే మహబూబ్ బాషా. నేను 94 6th క్లాస్లోనే ఆర్థిక పరిస్థితి వల్ల స్కూల్ ఇచ్చిపెట్టాను. పెద్ద అమ్మాయికి 2018లో ట్రైన్ చేసిన. పెద్ద అమ్మాయి వచ్చేసి సెకండ్ ఇయర్ చదివింది, రెండో అమ్మాయి వచ్చేసి 10th క్లాస్. అబ్బాయి ఇక్కడే ఈ స్కూల్లోనే 7th క్లాస్ చదువుతున్నాడు. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకు, నా తోటి మిత్రులందరికీ మరొకసారి నమస్కారములు. నా పేరు చిన్న ప్రకృతిని. పేరు చెప్పుకోవడంలో తప్పులేదు, పేరు పోటుకోవడం తప్పు, కానీ పేరు ఉండేది చెప్పుకోవడం తప్పు. టీచర్గా పనిచేస్తున్నాను, నాకు పెళ్లి కాలేదు. మీరు ఒకవేళ సంబంధాలు ఉంటే చూడండి, పెళ్లి చేస్తాను. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రోగ్రాం జరగడానికి 1 సంవత్సరం నుంచి మా ఫ్రెండ్స్ of the dais, on the dais, dignitaries, my dear friends, warm wishes to everyone. I'm K. Raghavendra. Currently I'm working as a chief manager in HAL, Hindustan Aeronautics Limited. I completed BTech in 2005 and immediately I got job and I entered HAL. I got married. I have 2 sons. One elder one is studying 5th class, younger one is studying in 1st class. Married, photography, థ్యాంక్ యూ. చదివింది మాత్రం 8th క్లాస్ వరకే ఇక్కడ. బట్ నాకు ఇక్కడ చాలా మంది మిత్రులు ఉన్నారు. ఓకే, నాకు పెళ్ళి అయింది. 1 పాప 1 బాబు. పాప 10th క్లాస్, బాబు 3rd క్లాస్. నేను డిమార్ట్లో రీజనల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఫర్ 3 స్టేట్స్, ఏపీ, తెలంగాణ, చెన్నై. థ్యాంక్ యూ. ప్రపంచమంతా కూడా అందరిని ఆరోగ్యవంతులుగా ఆనందంగా ఉంచాలని నా జీవితాన్ని అంకితం చేశాను. మీరు కూడా ఎవరైనా ఎనీ టైం కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ.
మిత్రులను సహకరించాలి. ఎస్ ప్లీజ్. అపూర్వ విద్యార్థుల సమ్మేళనానికి చేసిన ఉపాధ్యాయులకు గురువులకు ఫ్రెండ్స్ నుంచి పాదాభివందనం చేస్తున్నాను. నా పేరు అజిత్ కుమార్, ఒక అబ్బాయి 7th క్లాస్, ఒక అబ్బాయి 5th క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు యశోధరారెడ్డి. నేను హైదరాబాద్ ఓపెన్ ఉద్యోగం చేస్తున్నా. నాకు 2 పాపలు. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు. ఇవాళ నేను చదివింది 8th క్లాస్ వరకే, మిగతాదంతా కోడుమూరు. ఈ గురువులందరూ తగ్గించిన పెద్దలందరికీ నమస్కారం. నా పేరు ఇర్ఫాన్ బాషా. నాకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. ఒకరు 9th క్లాస్, ఒకరు 8th క్లాస్. థ్యాంక్ యూ. మరియు ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారములు. నా పేరు జి రంగన్న. నేను ఆర్మీ పర్సన్. 2019లో ఆర్మీ నుంచి రిటైర్డ్ అయినాను. నాకు పెళ్ళయింది, 2 బాబులు. ఒకడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, ఒకడు 9th క్లాస్ చదువుతున్నాడు. థ్యాంక్ యూ. నా పేరు సూర్యభోగ్ బజారి. గౌరవనీయులైన పెద్దలకు అలాగే నా తోటి స్నేహితులకు సోదరిమణులకు నా హృదయపూర్వక ధన్యవాదములు. మేము హైదరాబాద్ నుంచి 8th క్లాస్. హలో ఆల్ ఆఫ్ ఎవరిబడి, ఇంగ్లీష్ సరి రాదు. నా పేరు మజీద్. నేను హైదరాబాద్ నుంచి వచ్చేవాడిని. 8th నుంచి 10th వరకు ఇక్కడ చదివినాను. నాకు 2 కూతుర్లు, ఒక కొడుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముద్దుగా పెట్టిన నా తల్లి, ఆ తల్లి ఎవరో కని పారేస్తే చెప్పకుండి కన్న పిల్లడు. ధర్మ. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కర్నూలు క్యాష్ ఆఫీసర్గా పనిచేస్తున్నా. మా మిస్సెస్ టీచరు, మాకు 2 అబ్బాయిలు. నెక్స్ట్ ప్లీజ్ ముందు పైకి రండి. మైక్ పెట్టుకు దగ్గర. నేను ఇప్పుడు ప్రస్తుతం పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ మిత్రమా. 2 కొడుకులు, ఒకరు ఇంటర్ చదువుతున్నారు, ఒకరు పని నేర్చుకుంటారు. థ్యాంక్ యూ మిత్రమా. పూర్వ విద్యార్థులు కూర్చుంటే బాగుంటుంది. వచ్చేసిన ఉపాధ్యాయులకు, మిత్రులకు నమస్కారం. నాకు ఒక కొడుకు. నేను అగ్రికల్చర్ స్పేర్ మందుల కంపెనీలో పనిచేస్తున్నాను. నేను బెంగళూరులో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. నాకు 2 బిడ్డలు, 7th క్లాస్, 5th క్లాస్. థ్యాంక్ యూ మిత్రమా. వెరీ గుడ్. ఇంకా స్వామి. నా పేరు బి శేషావళి, రాలాదొడ్డి. నేను బోర్వెల్ ఏజెంట్గా పనిచేస్తున్నాను. నాకు ఒక కూతురు. థ్యాంక్ యూ మిత్రమా. వెరీ కళ్యాణాత్మక గాత్రాయ కామిదార్థ ప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఓం శ్రీ మహా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. నా పేరు సీతాపతి. నేను మీకు ఇంకో పేరు తెలుసు, నా పేరు చలో తిరుపతి. కానీ ఇప్పుడు ప్రజెంట్ తిరుపతిలోనే టీటీడీ ఎంప్లాయీగా పనిచేస్తున్నా అండి. నాకు పెళ్ళైంది. ఇంకో విషయం, లవ్ మ్యారేజ్. ఓకే, 3 అమ్మాయిలు. లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే, 3 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి పేరు హేమవర్ధిని, 9th క్లాస్. 2వ అమ్మాయి 6th క్లాస్, జోస్నా త్రిపుర. 3వ అమ్మాయి పేరు వచ్చేసి ఛాయానల్లి, 1st క్లాస్. ఓకే, థ్యాంక్ యూ మిత్రమా. అందరికీ నమస్తే. నా పేరు రంగస్వామి. నాకు 2 పిల్లలు. నేను 10 సంవత్సరాలు శ్రీరామ్ ఫైనాన్స్లో మేనేజర్గా చేసి ఇప్పుడు యాక్సిస్ ఫైనాన్స్లో నెల్లూరులో ఏరియా మేనేజర్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు అనిత. నేను ఎస్డి టీచర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం గోనగండ్లలోని హరిజనవాడ స్కూల్లో పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు. పాప 6th క్లాసు, బాబు వచ్చేసి యూకేజీ. నా తోటి మిత్రులందరికీ నమస్కారం. నా పేరు విజయలక్ష్మి. మాది బాలంపల్లి. నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తాను. బీఈడి కంప్లీట్ చేస్తాను. నాకు 2 కూతుర్లు, ఒక బాబు. థ్యాంక్ యూ. హలో మిత్రమా. మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు చంద్రశేఖర్ గౌడ్. నేను వ్యవసాయం చేసుకుంటున్నా. నాకు 3 పిల్లలు, బాబు పాప 10th, చిన్నోడు 9th. థ్యాంక్ యూ మిత్రమా. అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత నిజంగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను. దగ్గర 25 years కానీ కొద్దిగా డిలే అయినాను. సారీ ఫర్ డిలే. ఓకే, నేను ప్రజెంట్ స్కూల్ అసిస్టెంట్గా పెద్దగడూరు మండల్ కల్లుకుంట విలేజ్లో వర్క్ చేస్తున్నాను. నెక్స్ట్ నాకు ఇది వచ్చేసి 2 పిల్లలు. ఒకరు 1st క్లాస్, ఒకరు 5th క్లాస్.
ఇద్దరు. యా, నా పేరు మీ అందరి నోటి మీద వినాలంటే ఒకటి ఏం పెట్టావు అయ్యా అయ్యా తెలిసిందే కదా. నా పేరు రాఘవేంద్ర. పెట్టలేదా? కరెక్ట్. యా, థ్యాంక్ యూ. విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా తోటి మిత్రులందరికీ నమస్కారములు. నా పేరు సిపి పద్మావతి. నేను ఎంపీపీఎస్ ఎస్సిపి కోటకొండ స్కూల్లో ఎడ్జి టీచర్గా వర్క్ చేస్తున్నాను. నాకు 3 పిల్లలు. పెద్ద బాబు ఇంటర్మీడియట్ 2nd ఇయర్, పాప 10th క్లాస్, చిన్న బాబు 4th క్లాస్. మా సార్ కూడా ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ సార్ అందరికీ నమస్కారం సార్. ఇక్కడ మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు పార్వతి. నాకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 కొడుకు. పెద్ద పాప బీఎస్సీ జువాలజీ 2nd ఇయర్ చదువుతుంది. చిన్నమ్మాయి 1st ఇయర్ చదువుతుంది. బాబు 10th క్లాస్. మా హస్బెండ్ వచ్చేసి జర్నలిజంగా చేస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారములు. నా పేరు రామేశ్వరి. నేను విఆర్ఓగా పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు, బాబు 3rd క్లాసు, పాప 2nd క్లాసు. థ్యాంక్ యూ. నా పేరు నూర్జహాన్. నాకు 3 పిల్లలు. అబ్బాయి వచ్చేసి 2nd ఇయర్, అమ్మాయి వచ్చేసి 10th క్లాస్, బాబు వచ్చేసి 8th క్లాస్. వాళ్ళందరికీ నమస్కారం. నా పేరు రాజమణి. నాకు 3 పిల్లలు. సార్, నా పేరు పర్వీన్ బేగం. నాకు 3 పిల్లలు సార్. రోజా, మాకు 3 పిల్లలు. బాబు భారతీయ హెల్త్ సెంటర్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. 2వ పాప నందిని జిహెచ్ఎం నర్సింగ్ చేసింది. 3వ పాప ఇంటర్ 2nd ఇయర్ చదువుతుంది. మేము ప్రస్తుతానికి రాజంపేటలో ఉంటున్నాం. నా పేరు వసంత కుమారి. సార్ అందరూ నమస్కారం సార్. అందరూ కూడా నమస్కారము. నాది ఇక్కడ గాజుల్లా సార్. ఇక్కడ ఆసుపత్రి వచ్చినారు నన్ను. మా భర్త ఎలక్ట్రికల్ మేనేజర్. నాకు 2 పిల్లలు. బాబు పుల్లారెడ్డిలో 2nd ఇయర్, పాప ఇంటర్ 2nd ఇయర్. నాగమణి. నన్ను మ్యారేజ్ అయింది మందిరంలో. వార్డు హెల్త్ సెక్రటరీగా సచివాలయంలో జాబ్ చేస్తున్నాను. సార్, నా పేరు సుజాత. నాకు 2 బాబులు. ఆదోనిలో ఉంటాం సార్. థ్యాంక్ యూ. మనమందరం కూడా ఈరోజు పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేటువంటి కుటుంబ సభ్యులకు, సార్ వాళ్ళకు, అన్న వాళ్ళకు, వీర వాళ్ళకు, గురువుల కోసం గట్టిగా చెప్పట్లు. मेरा दोष तू है मेरी जान, वास्तवम ना दोष भूल ना पाना, प्रीति पापलो मधुर स्वरागम मनो, स्नेहम हे महापलो चलो लक्षणम मनो, दोस्त मेरा दोष तू है मेरी जान, वास्तवम ना स्नेहम हे महापलो चलो लक्षणम मेरा दोस्त तू है मेरी जान, मेरा दोस्त। ఇద్దరము ఒకేలా కలగంట అలకే కల వేరెత్తుకుంటాం నాలా సాహసంగా నిండి కలవాలంటూ दोस्त मेरा दोस्त तू है मेरी जान, అందరూ కూడా స్వాగతం చేశారు.
ఈరోజు మన బోనగల్ల మండలంలో రంగ వైభవంగా జరుగుతున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ కళ్యాణానికి ఇచ్చేటువంటి తెలుగు జాతర కూడా మా కళాశాల జరుగుతుంది. థ్యాంక్ యూ. స్వాతానికి అర్థం మార్చే శాస్త్రం స్నేహం మొత్తం చదివారు స్నేహమని మాటలు చెరు అక్షరం మనం స్నేహమని మాటలు చెరు అక్షరం మనం పాదమెటుతున్నా పైరమెత్తాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒట్టనైనా ఓటమైనా వెంట నడిచే నీడలేనా తడి కన్నులని తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మఒడి లేని పాస నేస్తమల్లే అల్లుకుంది జన్మకర్త వీరిపోని మమతలెన్నో పంచుతోంది మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి కలిచాను వారే ఒంటరైనా ఊటమైనా వెంట నడిచే నీడనీవే తడి కన్నులని తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా ఒకసారి గట్టిగా చెప్పట్లండి సార్కి. అది వెంకటరాముడు మీకు సుపరిచితుడే. నేను 1970 నుంచి 2006 వరకు ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసి
దాదాపు 36 సంవత్సరాలు విద్యార్థులతో నా యొక్క అనుభవం చాలా ఆహ్లాదపరంగా, ఆనందంగా, ఆత్మీయంగా గడిచింది. ఎందుకంటే ఒక ఉపాధ్యాయునికి మించినటువంటి యొక్క పెన్నిధి సంపద తమ విద్యార్థులే. ఇక్కడ నేను 1998లో మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి నేను ఆ ఎంఈఓ పోస్ట్ నాకు నచ్చక ఎంఈఓగా ఏమీ చేయలేము మనం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వచ్చాను కాబట్టి ఇది నా పాఠశాలగా నేను భావించాను. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు నా విద్యార్థులు వారు బాగుపడాలి, వాళ్ళందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో చేరాలనేటువంటి ఉద్దేశం చేత కృషి చేయడం జరిగింది. కాబట్టి ఆ ఫలితాలను ఇప్పుడు మేము అందరం కల్లా చూసి చాలా ఆనందిస్తున్నాం. ఎందుకంటే ఒక ఉపాధ్యాయునికి డబ్బు అంతగా లేకపోవచ్చు, సమాజంలో ఒక గుర్తింపు, ప్రతి ఒక్కరు నా మీద ఈ పొద్దు కూడా నేను కర్నూలులో ఎక్కడైనా కనబడితే నేను గుర్తుపట్టలేను. వాళ్ళు మోటార్ బైక్ మీద పోతే సడన్గా వచ్చి నా దగ్గర ఆపి, సార్ మీ శిష్యుని పలానా సంవత్సరం పలానా చూడాలి చెప్తుంటే నిజంగా కూడా ఉపాధ్యాయ వృత్తిని మించినటువంటి యొక్క వృత్తి ఏదీ లేదని నా భావన. ఎన్నో గొప్ప ఉద్యోగాలు చేయవచ్చు, గట్టిగా సంపాదించుకోవచ్చు, కానీ ఒక ఆత్మసంతృప్తి, ఆనందం ఇచ్చేటువంటి యొక్క వృత్తి అంటే ఉపాధ్యాయ వృత్తి అని భావిస్తుంది. సమాజానికి ఒక దిక్సూచి ఉపాధ్యాయుడు, సమాజానికి ఒక సందేశం ఇవ్వగలిగేవాడు ఉపాధ్యాయుడు. కాబట్టి అటువంటి ఉపాధ్యాయ వృత్తిలో మేమందరం ఉన్నందుకు చాలా గమనిస్తున్నాం. నేను దాదాపు 2006లో రిటైర్ అయినా, 18 సంవత్సరాలు రిటైర్ అయినా చాలా సంతోషంగా ఉన్నాను. ఇదంతా కూడా విద్యార్థులు మా ఎడ చూపినటువంటి యొక్క ప్రేమ, అభిమానమే. తర్వాత ఇప్పుడు మీకందరికీ కూడా తల్లిదండ్రులు అయినారు. తల్లి, తండ్రి, గురువు, దైవం అని చెప్పారు. కాబట్టి మొదటి గురువు మీకు పిల్లలకు మీరే. చిన్నప్పటి నుంచే మీరు మీ పిల్లలకి మంచి యొక్క అలవాట్లు, గౌరవమైనటువంటి యొక్క విధానము నేర్పినట్లయితే వాళ్ళు సమాజానికి ఉపయోగపడేటువంటి పౌరులు తయారవుతారు. తర్వాత వాళ్ళు స్కూల్కి పోయిన తర్వాత ఉపాధ్యాయులు వచ్చి మనల్ని చిన్నప్పటి నుంచి మనం ఏమి చేసినా భరించి మన ఉన్నతిని కాంక్షించినటువంటి యొక్క మహాతల్లి అమ్మ. అలాగే మన అభివృద్ధికి అహర్నిశలు తన సుఖాన్ని వదులుకొని, తన సంతోషాన్ని వదులుకొని మన అభివృద్ధి కొరకు కాంక్షించేటువంటి తండ్రి. కాబట్టి తల్లిదండ్రులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గౌరవించి వారి రుణం తీర్చుకోవాలి. అలాగే ఉపాధ్యాయుడికి ఏమీ ఆశించడు, వీరి నుంచి ఒక గౌరవప్రదమైనటువంటి యొక్క మాటలే ఆశిస్తారు కానీ వేరే యొక్క. కాబట్టి మీరు ఆ విధంగా మీరు నడుచుకొని ఉన్నతమైనటువంటి ఇప్పుడు స్థానంలో మీరు ఉన్నారని భావిస్తున్నారు. అలాగే జీవితంలో ఏది శాశ్వతం కాదు. ఎందుకంటే మనం అందరూ కూడా పుట్టాం, పెరిగాం, పెద్దవాళ్ళయ్యాం, పెళ్లి చేసుకున్నాం, పిల్లలు కన్నాం, వాళ్ళ అభివృద్ధి కష్టపడినాం, చివరి దశలో వెళ్ళిపోతాం. ఎందుకంటే జాతస్య ధ్రువం మృత్యు నిజంజన్మ, మరి అంటే పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కాబట్టి ఇది ఒక కాలచక్రం. ఈ చక్రంలో మనం చేసుకుంటూ పోవాలంటే ఏది ఆశించకూడదు, ఏది నీ ఎండ రాదు. వచ్చేదంతా కూడా మనం చేసినటువంటి యొక్క మంచి కార్యక్రమాలే. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిన్ను ఒరిగేను అమ్మ వైపు. చూడండి ఎంత చక్కగా, అంటే దేవదంతా ఒకవైపు, అమ్మ ఒకవైపు అన్న ఎక్కడ దూకుతుంది? ఎక్కడ దూకుతుంది? అమ్మ వైపే. సో అటువంటి అమ్మ గురించి మనం చాలా చక్కటి మాటలు ఇచ్చినటువంటి సందేశం ఇచ్చినటువంటి మన ప్రధానోపాధ్యాయులు శ్రీ వెంకటరామ సార్ గారికి ప్రత్యేకంగా గట్టిగా చెప్పలేదు మరొకసారి అభినందనలు కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. తదుపరి మిత్రులు సమయం గమనిస్తున్నాము. అన్నమూడు వచ్చేసింది, నో ప్రాబ్లం. 98, 1999 గోనెగంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
10వ తరగతి విద్యార్థిని విద్యార్థులు నేటి ఆత్మోన్నత స్థితికి ఎదిగినటువంటి ఆత్మస్వరూపులు మరి ఆత్మీయ సమ్మేళనము అనేటటువంటి సజ్జన సాంగత్యాన్ని నిర్వహించుకున్నటువంటి ఆత్మస్వరూపులు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తదితర ఆత్మస్వరూపులందరికీ నా యొక్క ఆత్మీయ ప్రణామములు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మీరంతా కూడా మరి ఏ ఉద్దేశంతో ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకుంటున్నారంటే, ఓ నా పాఠశాల నువ్వు ఇప్పటికీ ఆరని జ్ఞాపక జ్వాలవే, ఓ నా పాఠశాల నువ్వు ఇప్పటికీ ఆరని జ్ఞాపక జ్వాలవే. అవును, అప్పటి ఆ వెలుగులే ఈవాల్టి నా సకల సంపదలు. నిజమేనా ఇదంతా? కాబట్టి ఈ మనోభావనతో మీరు ఈరోజు ఇంత ఘనమైనటువంటి అపూర్వ సమ్మేళనాన్ని జరుపుకుంటున్నారు. మేము ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్ మునిగండ్ల 98-99 నేను దగ్గర పెట్టుకోండి సార్. నేను కూడా మన రాఘవేంద్ర సార్ గారితోనే ఆగస్టులోనే ఇక్కడికి రావడం జరిగింది. హెడ్ మాస్టర్ సార్ వెంకటరామ సార్ ముందు వచ్చారు. ఎస్సీ అసిస్టెంట్గా 6-7 తరగతులకు మాత్రమే నేను బోధించేటువంటి ఉపాధ్యాయునిగా ఇక్కడ ఉపాధ్యాయునిగా ఉన్నాను. అయితే ఈరోజు 98-99 బ్యాచ్లో 10th క్లాస్ అయిపోయిన విద్యార్థులు మీరు ఆప్యాయతతోటి అభిమానంతో నాకు బయట కనబడే వ్యక్తులు అంటే మాకు కొంతమంది గుర్తుపట్టే శాష మాట్లాడుతున్నారు చాలాసార్లు. జాకెట్ని అప్పుడప్పుడు చూస్తుంటాను. కొంతమంది ఉపాధ్యాయులు కూడా చూస్తాను. కొంతమంది పరిచయమైన వ్యక్తులు ఉన్నారు. అయితే కొంతమంది పేర్లు తెలుస్తున్నాయి, మొహాలు చూసినా పేర్లు తెలియవు. ముఖ్యంగా ఈ మీ ఆత్మీయత సమ్మేళనానికి అపూర్వ ఆహ్వానం పలికినటువంటి నేను మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమ్మేళనము ఆత్మీయత సమ్మేళనమేమో కానీ అపూర్వ ఆహ్వానం మాత్రం ఖచ్చితంగా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఆహ్వానం చాలా అపూర్వ ఆహ్వానంగా ఉండడం జరిగింది. అయితే మీ అందరికీ నేను విద్యాబోధన చేయలేదు, కానీ అందరికీ ఆత్మారావును పిలుస్తున్నాడు. సరే, ఒక 2 నిమిషాలు ఒక పర్మిషన్ ఆఫ్ ది డయాస్. ఈ సందర్భంలో నేను మా గురువు గారిని ఒకసారి తలుచుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఈ స్థాయిలో ఈరోజు మీ ముందున్నా అంటే కారణం మా గురువు బద్దిలేటి సార్ గారు అని తెలుగు పండితుడు. నేను డిగ్రీ పూర్తయిన తర్వాత నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఎంఎస్సీ కంప్లీట్ చేయాలా అని చెప్పి. ఎంట్రన్స్ సీట్ కూడా వచ్చింది నాకు. కానీ ఆయన ఒకటి నెట్ మీద కొట్టి ఏమన్నా అంటే ఎంఎస్సీ ఎప్పుడని చేసుకోదురా, ఫస్ట్ బీఈడీ చేయని చెప్పాడు. ఆయన అప్లికేషన్ తీసుకుని వచ్చి నాకు ఫిలప్ చేసి ఫీజు కట్టించాను. ఆ రోజు ఆయన మాట వినకుండా నేను ఎంఎస్సీకి పోయింటే ఈరోజు టీచర్ని అయ్యమన్నాక తెలియదు. కానీ ఆయన ఆశీస్సులతో నేను వెంటనే బీఈడీ చేయడం, బీఈడీ చేసిన 4 నెలల్లో మాకు డిఎస్సి పడ్డం, నేను టీచర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. దాదాపు ఇప్పుడు పనిచేయబట్టి 35 సంవత్సరాలు. ఇది 35వ సంవత్సరం నా యొక్క సర్వీస్ టీచర్గా. మరి ఆ రోజు ఆ గురువు నాకు ఒక మార్గం చూపించినాడు కనుక నేను ఎప్పుడైనా తలుచుకుంటూ ఉంటాను. అదేవిధంగా మేము కూడా మీకు పాఠాలు చెప్పే ముందు కొట్టింటాం, తిట్టింటాం, మర్చింటాం. అవన్నీ కూడా మీరు బాగుపడాలనే ఉద్దేశంతో, అంతేగాని వేరే దురుద్దేశం మాకేముంది. ఈ గోనేగండ్ల స్కూల్ ఆహ్వానం విన్న వెంటనే చాలా తొందరపడినాను, సంతోషపడ్డాను. మనము ఆధ్యాత్మికంగా వెతగాలి. మా ఉర్దూ సొసైటీలో ఏమంటారంటే మిన్హా ఖలఖ్నకుం, అంటే ఇదే మన నుంచి నువ్వు పుట్టినావు. వఫీహా నుయూదుకుం, ఇదే మట్టిలో కలుస్తున్నావు. వమిన్హా నుఖ్రిజుకుం తారతన్ ఉఖ్రా, ఇదే మట్టి నుండి నువ్వు లేపబడతావు. ఎందుకు లేపబడతాడు? అతని జీవిత చరిత్ర గురించి అక్కడ దేవతలు పరీక్షిస్తాయి. అతడు సద్గుణవంతుడై సత్శీలుడై ఇక్కడ జీవయానం గడిపి ఉంటే అతనికి స్వర్గం లభిస్తుంది.
అతడు దుర్బుద్ధి కలిగి అలవాటు కలిగి ఉంటే అతనికి నరకం లభిస్తుంది. కాబట్టి ఓ సోదరులారా సోదరీమణులారా బతికి పెట్టుకోండి. స్వర్గము నరకము వీటికి అయిపోలేదు మా జీవితము. మేము వచ్చిందే స్వర్గంలోకి నరకంలోకి పోవడానికి. కాబట్టి నరకం నుంచి తప్పించి స్వర్గంలో పోయే ప్రయత్నం చేయాలని మరీ కోరుచున్నాను. అస్సలాము అలైకుం. థ్యాంక్ యూ సార్. తదుపరి 99 బ్యాచ్ వాళ్ళందరికీ శుభాకాంక్షలు. మీకు 8th క్లాస్ వరకు మాత్రమే డ్రాయింగ్ చెప్పింటాను నేను. తర్వాత ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోయినాను. ఇంకా గర్ల్స్ స్కూల్ ఖాళీ పోస్ట్ పడిందని ఇంకా గర్ల్స్ స్కూల్ లేడీస్ బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో వెళ్ళిపోయినా. నేను 1980లో చేరినాను జాబ్లోకి. తర్వాత 1918లో రిటైర్డ్ అయినాను అనమాట. 30 ఏళ్ళు డ్రాయింగ్ టీచర్ చేసినాను. కానీ ఒక 8 ఇయర్స్ అందరూ ఇదే ఊరే ఉన్నా కాబట్టి నేను ఇక్కడ చదివినా కాబట్టి నేను 76 నుండి ఇక్కడ 6వ తరగతి చదివినాను కాబట్టి నాకు ఇక్కడ అందరూ పరిచయస్తులే. మీ ఫాదర్స్ వాళ్ళు కూడా మాకు పరిచయమే. ఇక్కడ మా స్టూడెంట్స్ ఎంతోమంది వీళ్ళందరూ చూసినాను. మా గల్దిన అమ్మాయి అన్నారు కానీ ఎవరు కూతురమ్మా తెలుసు. కాబట్టి మీ అందరికి కూడా అభిమానం ప్రేమాభిమానులు మీరు ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించడానికి ఎంతో సంతోషం ఉంది. ఇంకా మీతో అందాల కుప్పలై రతనాలు కలగల రోలిపోను ఆడది కదిలెనా ఆడది కదిలెనా అందియల్ హందియల్ గల్ గల్ అని తీయని రాగాల తీరువీణ ఆడది పలికెనా ఆడది పలికెనా అవని సరు ఆడది పలికెనా మధుపర్కముల్ పరిహరించు కానీ ఆడది ఉరిమెనా ఆడది ఉరిమెనా ఆడది ఉరిమెనా అవని సర్వం భో ధన్ ధన్ అని దిక్కులార దద్దరిల్లు అందమునకు ఆనంద స్కందమునకు ఆడదే ఆడదే అగ్రగణ్య. నమస్తే. ఈ బ్యాచ్కి నేను ఒక సెక్షన్కి మాత్రమే వెళ్ళేవాడిని అనుకుంటా. అయితే కేవలం వాలంటీర్గా మాత్రమే పనిచేసాను. నేను మీ దగ్గర కేవలం 6 నెలలు మాత్రమే పనిచేసినాను. ఈలోగా నాకు ఉద్యోగం వచ్చింది. తర్వాత బస్టాండ్ స్కూల్కి వెళ్ళాను. మళ్ళా నారాయణ సార్ కొంతమంది సోషల్ సార్ వాళ్ళు సార్ సిలబస్ మధ్యలో అయ్యలేదు ఖచ్చితంగా రండి మీరు అంటే అక్కడ ఆ హెడ్ మాస్టర్తో పర్మిషన్ తీసుకొని 3 గంటలకే వచ్చి మళ్ళీ లాస్ట్ 2 అవర్స్ మీకు కంప్లీట్ చేయడం జరిగింది. రెగ్యులర్ ఉపాధ్యాయుని కాకపోయినా మీరు ఆత్మీయతో నన్ను పిలిచి చాలా సంతోషపడినాను. అంటున్నారు కొంతమంది అమ్మమ్మలు అయింటారనుకుంటాను, కాలేదా? మగపిల్లలు కూడా అందరూ నాణ్యులు అయినారు కదా, సాతులు లేని వేలేదు ఎవరు అయినారా? ఓకే. కాబట్టి మనందరికీ ఇక్కడ మీ అందరూ కూడా పిలిచినందుకు నాకు చాలా చాలా సంతోషం. మొదటిసారి అనుకున్నప్పుడు గుంజారు చెప్పారు, ఇప్పుడే ఇక్కడ 6 నెలలే పనిచేసాం మేము, రావాలన్నా వద్దా, అసలు మీకు ఏమేం చెప్పాను, వీళ్ళకి అంత ఐడెంటిఫై ఉంటుందా ఉండదా వీళ్ళకి నా పైన వీళ్ళకి. బ్యాచ్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొదట ఈ వేడుకలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను ఈ స్కూల్లో మీకు చదువు చెప్పలేదు, కానీ ట్యూషన్ చెప్పిన బయట ప్రైవేట్గా. అప్పుడు నేను మీకు అందరూ ఒక విలన్ మాత్రం ఉంటాను నేను బహుశా. కానీ ఇప్పుడు నన్ను హీరోకి వచ్చి మీరు
అప్పుడు మాత్రం ఖచ్చితంగా విలన్గా భావించారు అందరూ కూడా. ఎందుకంటే నేను క్రమశిక్షణ ఎక్కువగా నమ్ముతాను. క్రమశిక్షణ మొదట, సెకండరీ ఎడ్యుకేషన్. బ్యాచ్ విద్యార్థులందరికీ శుభాభివందనాలు. ముఖ్యంగా మన గోనెగండలో ఈ ఉరవడి చాలా మంచి సాంప్రదాయం ఉంది. అంటే వాళ్ళ గురువుల్ని గౌరవించుకోవడం, తర్వాత వాళ్ళు కలుసుకోవడం, వాళ్ళ యొక్క కష్టసుఖాలను పంచుకోవడం, ఒకరికొకరు తెలుసుకోవడం అనే ఒక మంచి ఆలోచనతో ఇవి ముందు ప్రతి గ్రూపు ప్రతి బ్యాచ్ పెడుతూ వస్తున్నది. కొన్ని చోట్ల ఇది జరగడం లే. మన గోనెగండలో అది మంచి సాంప్రదాయంగా ఉండింది. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మీరు కూడా 98 బ్యాచ్ వాళ్ళు ముందుకు వచ్చారు. మీరు భవిష్యత్తులో ఇక్కడ వచ్చిన తర్వాత సార్లు మీరు మరి పిల్లల మా దగ్గర పడుతూ మీరు క్లాసులు చెప్తున్నారు. మీకు అందరికీ అప్పుడు చెప్పిన క్లాసులు మీరు సార్ మళ్ళీ క్లాసులు చెప్తున్నారు కదా సార్, క్లాసులు అప్పుడు విన్నాము మళ్ళీ ఇప్పుడేమో అనే ఫీలింగ్ మీకు వస్తున్నది. కానీ వాళ్ళందరికీ కూడా మీరు చిన్న పిల్లల మా దగ్గర పడుతున్నారు. భవిష్యత్తులో ఇక పోవద్దండి రా అని చెప్పి మీకు చెప్పే సూచన ఆయన వాళ్ళ మనసులో ఉంది. మీరేమో కూడా మేము పెద్దగైనామో తాతలు అమ్మలైనామో ఇంకా మాకు చెప్తున్నారు మీరు నీతులు అనే టైప్లో కొంత అంటే అట్లా ఆలోచన వస్తుంది. కానీ గురువులకి ఎప్పుడు మీరు ఎంత పెద్దగా ఉన్నా కూడా ఉన్నదొకటే జిందగీ. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి క్రీమ్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఫ్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो
शामी आने के तले है आजा जरी वाले नीले आसमाने के तले है सच्ची मैंने जान गवाई है नच नच कोयलों पे रात बिताई है अखियों की नींद मैंने फूकों से उड़ा दी गिन गिन तारे मैंने उंगली जलाई है के तले है आजा जरी वाले नीले आसमाने के तले है आजा जिंदे शामी आने के तले आजा हरी वाली नीले आसमां के तले जय हो शपेगा जय हो गामे दे जय हो हाले दे जय हो देखो दी जय हो जय हो जय हो
గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి పెద్ద మాటలొద్దు ఊరుకోండి ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
ఎవరైనా ప్రతిరోజు పండగనే చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రల పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 అన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుపుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారు ఊపాలి ఊపాలి చేతులు నాన్న చేతులు Dear boys, dear madam, గుడ్డలో తిరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ నిడుకోలంటూ వెళ్ళిపోతున్నాము వీడియో మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకంగా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. మేము పిలిచిన వెంటనే మాకు ఆహ్వానాన్ని మన్నించి మీరెంతో సార్ సార్ భోజనానికి రావాల్సిన ప్రోగ్రాం సార్ ఎంతో రంగరించి ఆ ఉపాసన చేసిన మంత్రాన్ని నిస్వార్థంగా విద్యార్థులకు బోధించి ఆ శిష్యుడు ప్రయోజకుడైతే చాలు, ఆ శిష్యుడు వృద్ధిలోకి వస్తే చాలు అనుకుంటారే కానీ ఆ శిష్యుడి వల్ల నాకు ఇది కావాలని ఎప్పుడు కోరుకోడు. అందుకోసమే సార్ తల్లిదండ్రుల తర్వాత ఆ స్థానం మీకుంది. ఈరోజు మేము 10th క్లాస్ ఉన్నప్పుడు రాఘవరెడ్డి సార్ గారు అంటే 6th నుంచి మేము ట్యూషన్కి వెళ్తున్నాం. నా జీవితంలో ముగ్గురు గురువులు మార్చారు. ఇంకొకసారి పోయినా కూడా పోవాలి, మరి రేపు ట్యూషన్ పెడితే పోవాలి అని విద్య నేర్పించిన గురువులు మాత్రం ఒకటి ఉస్మాన్ అన్న గారు, రామతుల్లన్న గారు. అంటే విద్య ఎలా ఉంటుందంటే వాళ్ళ దగ్గర రేపు తప్పించుకోకూడదు, కంపల్సరీ ట్యూషన్ పోవాలి, అంత ఫ్రీగా చదివి చెప్పారు. తర్వాత స్కూల్కి వచ్చిన తర్వాత నన్ను గుర్తించి నువ్వు యాక్షన్ చేస్తున్నావు కానీ ముందు కష్టపడి చదవాలని చెప్పింది రాఘవరెడ్డి సార్ గారికి. ఫస్ట్లో వచ్చినారు 10th క్లాస్లో. తర్వాత నాకు 10th అయిపోయిన తర్వాత నేను గ్యారెంటీగా పొలాలకు వెళ్ళి వెంట ఉండి నా గురువులు చెప్పిన ఎంతోమంది గురువులు. ఈరోజు మనం ఒక మాట అంటేనే చనిపోయే రకం నా పిల్లలందరూ మొత్తం సెల్లు లేకుండా మనకు ప్రపంచం తెలియదు. పిల్లల్ని ఒక మాట అనకూడదు. సార్ ఉరుకుల్ సార్ గారు అయితే మ్యాథ్స్ చెప్తున్నామేమో అనేలాగా కోడ్ మీద రాస్తుంటే ఆ ఊరు నేర్చుకునేది కూడా మీ సంతకమే సార్ ఉరుకుల్ సార్ గారు. మీరు ఉరుకుందని రాసేటప్పుడు ఆ స్టైల్గా ఉంటే ఆ ఊరు నేను ఎప్పుడు కూడా రాస్తాను సార్. అంత విధంగా మీరు పాఠాలు చెప్పేవాళ్ళు. ఈరోజు తర్వాత హెచ్ఎం గారు మనం 9th క్లాస్ వరకు ఉన్నాము. హెచ్ఎం తర్వాత కలవాలనే ఉద్దేశంతో ఉన్నాను సార్.
మీరు నాకు ఈరోజు విద్యాబుద్ధులు నేర్పినందుకే నాకు జెడ్పీ స్కూల్లో మోడల్ స్కూల్లో మోటివేషన్ పిలుస్తున్నారు సార్. అంటే మీరు చదివిన చదువులకి చెప్పిన చదువులకి వర్తున్నానికి ఎవరు ఆపలేరు. కాబట్టి సరే మీకు అందరికీ అనుకూలం, ఒక్కొక్కరు కలిసింటారు, మాట్లాడింటారు, కొన్ని బంధాలు మాత్రం కలిసిపోతాయి. నేను ఎలక్షన్లో మొన్న 19లో ఓడిపోయిన తర్వాత 3 రోజులకు నాకు ఒక ఫోన్ వచ్చింది. నువ్వేం భయపడద్దు, ఎప్పటికైనా తిరిగి సాధిస్తావు, నువ్వు గ్యారెంటీగా ఒక కుర్చీలో కూర్చుంటావు అని నాకు భరోసా ఇచ్చిన గురువు దాగోడికి సార్ గారు. నీతో నీ గుణము నీ టాలెంట్ నేను చూశాను, నువ్వేం ఆలోచన చేయదు, ఎప్పటికైనా సాధిస్తావు. అలాగే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఉస్మాన్ అన్న గారు నాకు ఫోన్ చేసి ఏం ఆలోచన పెట్టుకోవద్దు, ఇంకా 5 years తర్వాత మీదే, నువ్వు ఏ దీంట్లో ఉంటావో దాని ముందుకు రావాలని కోరుకున్నారు. ఈరోజు విద్యా బుద్ధులు నేర్పినందుకే నేను ఒకటే సార్ కోరుకునేది, మీరు కోరుకునే దేవుళ్ళలో నా శిష్యుడు కూడా ఏదో ఒక స్థానంలో వస్తే బాగుండు అని తలుచుకోండి సార్. అంతకుమించి నేనేం కోరుకున్నాను, ఎందుకంటే నేను ఏ స్థానంలో ఉన్నా, కర్నూలులో ఉన్నానో అమరావతికి వెళ్తానో దేవుడు ఎదుగు. ఎందుకంటే అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, జరిగిన తర్వాత రెండుకుండేవాడిని. అప్పుడు చిన్నగా అసలు చిన్న చంటి పిల్లవాడు మాది అనుకోండి, సంవత్సరం పిల్లల నుంచి నా బాగా అప్పటి నుంచి ఈరోజు చూస్తున్నాను క్రమశిక్షణకు మారిపోయారు. ఏదన్నా కానీ అతిగా చేయడు, ఏదన్నా కానీ అన్ని లిమిట్స్లో ఉంటారు. కాబట్టి ఆయన మంచి భవిష్యత్తు కలుగుతుందని చెప్పేసి అప్పుడప్పుడు నేను ప్రోత్సహిస్తుంటాం అనమాట. ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు అనర్గళంగా మాట్లాడడం, చాలా అనర్గళంగా మాట్లాడతారు. అందుకే మేము స్కూల్లో ఇక్కడే కాదు, హైదరాబాద్లో నేను పనిచేసినప్పుడు కూడా ఒకసారి ఇన్వైట్ చేసినాము ఎంపీపీ గారిని, కాజుబంద గారిని. అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంక ఏనండి ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది మిర్చి శుచిగా నూరుకుని దానికి పొత్తిమిరి బాగా తగిలిస్తే గుత్తొంకాయ కర్రీ ఆకలి పెంచు కదా అది నా చేతుల్లో అమృతమే అవదా వండుతూ ఉంటేనే రాదా గుమగుమ ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరని లేత వంకాయలతో వేపుడు చేసేదా మబద దరి సరి మెట్ట వంకాయలతో చట్నీ చేసేదా టొమాటోతో కలిపి వండి పెడితే మీరు అన్నమంతా వదిలేసి ఒట్టి కూర తింటా
ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగినే ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని అందం మల్లెత్తిగా, డిస్కవరీ ఛానల్లో చేసింగ్ లాగా అలా పై పైకి దూకే సింహం లాగా. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఐస్ క్రీమ్ బండిలా కూల్ క్యూట్ గా ఉండే అందం, రెండే కళ్ళతో దండన్ కన్నులా చూపుల కొళ్ళతో తీసా ప్రాణం, హాటుగా ఘాటుగా ఉండే నీ హిప్పుని నాటుగా చాటుగా పట్టయ్యనా, రఫ్ఫుగా టఫ్ఫుగా ఉండే నీ చేతితో నువ్వు తాకితే నేను పట్టైపోనా. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. సారీ కట్టిన సల్వారీ చుట్టిన అల్లాడిస్తదే నీ అవుట్లైన్, లారీ కుట్టిన ల్యాండ్ మైనే పేలిన నీతో పోలిస్తే నథింగ్ జాను, స్టెప్పులు నీతో వెయ్యాలని ఇప్పుడే కట్టిన కొత్త ట్యూను, నిప్పులా ఉన్నది వరల్డ్ రొమాన్స్ కి లిప్పులో దాచిన రెడ్ వైన్. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. షురు చేద్దామయ్యా. వాణియద మీద ఉండేటి ఘమఘమ గంధాలు సందా మామయ్యలో, నా రైక మూడి మీద రాలిన సాలయ్య రంగా రామయ్యలో, వాణి నడుముకు ఉండేటి బిళ్ళల మొలతాడు సందా మామయ్యలో, నా పట్టు కుచ్చుల కోక కంటిన సాలయ్య రంగా రామయ్యలో. డచ్చగాన్ వారా సంకినాయాల డీజే కొట్టు డీజే. సిలక 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 ఇది సిద్ధరాంగి సిలక, పిలక 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 పెట్టి పోరా సురక, గిరక 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 ఇది సెదబాయి గిరక, ఉరక 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 సొట ముక్కే కొరక, చిల్లెలమ్మ చిట్ట పిల్ల పల్ల పిట్ట, చిల్లెలమ్మ చిట్ట నిన్నే తెల్లై కుట్ట, ముంటే సొమ్ముంటే నీ పూల పక్క, ఈస్తా చల్లేసి నీ సమట సుక్క, మస్తా సాగేస్తా నీ సోకే కటక, ఏస్తా ఏస్తా నీ తోటే కుటక, చిల్లెలమ్మ చిట్ట పిల్ల పల్ల పిట్ట, చిల్లెలమ్మ చిట్ట నిన్నే తెల్లై కుట్ట. సిలక 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 ఇది సిద్ధరాంగి సిలక, పిలక 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 పెట్టి పోరా సురక, గిరక 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 ఇది సెదబాయి గిరక, ఉరక 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 సొట ముక్కే కొరక.
అది ఇది కాదు అదే ఇది అది ఇది కాదు అదే ఇది అది 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 తుద్దినమ్మ ఆగమాగమైతుంది అలా పట్టుకొని జోగేసే చటాకే నడుము దిమ్మకరా బే దిమ్మకరా తట్టుకొని ఊపేసా పటాకై తడుము టింగ్ 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 దిమ్మకరా సత్తువని చూపిస్తే పిల్లోడా దినము ఎత్తటని ఇస్తారా మల్లె పూల వనము ఇస్మంటే ఈ శంకరు పిలిచేస్తా నీ పక్కరు వస్తావా నా సెంటరు చూసారా నీ టెంపరు అసలుకునే కిరకే నన్నే కెలకే మసులుతుంది దిమాకే నువ్వే ఫసకే జిల్లెలమ్మ జిట్టా పిల్ల పల్ల పిట్ట జిల్లెలమ్మ చిట్టా నిన్నే తేలై కుట్టా సిలక 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 ఇది సితరాంగి సిలక పిలక 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 పెట్టి పోహరా సురక గిరక 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 ఇది సెదబాయి గిరక ఉరక 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 సొట బుక్కే కొరక కిర్రాక్ కిర్రాకుంది కిర్రాకుంది కిర్ 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 కిర్రాకుంది కిర్రాక్ డబల్ 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 కబిల్ కబిటా డబల్ కబిటా డబల్ 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 హొంపులలో దాచించ చెక్కుముకి రాళ్ళు దిమ్మకరా బే దిమ్మకరా నిప్పులని పుట్టించు తాకించి వెళ్ళు టింగ్ 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 దిమ్మకరా ఎన్నిలోనే మింగేసి యమాగుంది ఒళ్ళు పిన్నెలపై మంచేసా చెల్లుతున్న సేలు ఇస్మంటే ఈ శంకరు సమరంలో యమకింకరు అట్లయితే నువ్వు సూపరు స్వర్గాలే మన ప్రాపరు పొత్తులకే గిరాకే పొత్తు పోయాకే పత్తు అంటే సిరాకే తెల్లవరకే జిల్లెలమ్మ జిట్టా పిల్ల పల్ల పిట్ట జిల్లెలమ్మ చిట్టా నిన్నే తేలై కుట్టా సిలక 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 ఇది సితరాంగి సిలక పిలక పిలక Friendship is what we're looking for. Mustafa, don't worry, Mustafa. Kalam nee nestam Mustafa. Mustafa, don't worry, Mustafa. Kalam nee nestam Mustafa. Day by day, kalam odilo day by day. పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా Mustafa, don't worry, Mustafa. కాలం నీ నేస్తం Mustafa. జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం స్టూడెంట్ మనసో నందనవనం మల్లలుంటాయి
ముళ్ళు ఉంటా స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం ఆడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లో